సభకు నమస్కారం. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సెక్రటరీ మిత్తిటి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా ట్రెజరర్ కొండెం మల్లికార్జున్ గారు, సంయుక్త కార్యదర్శి గణేష్ గుప్తా గారు. గణేష్ గుప్తా గారు తెలుసుగారందరికీ బిగ్గర గణేష్ కాకుండా గణేష్ గుప్తా, ఇద్దరు గణేష్ ఉన్నారు. సో అదేవిధంగా చింతల రవి గారు, రాజకీయ కమిటీ చైర్మన్, మరి ఇరుకుల రామకృష్ణ గారు, ఆది వెంకటేష్ గారు, మన పెద్దలు బాలయ్య గారు, అందరికీ పెద్దలు, ముఖ్య సలహాదారు గారు, అదేవిధంగా నేత్రాపులు గారు, శారద గారు, మరి ఆశీనులో ఉన్నటువంటి మీరు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోపు మరి 125 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మహాసభ ఎందరో మహానుభావులకి సహాయ సహకారాలు అందించారు. మరి ఒక 11 మందితో ఏర్పడినటువంటి ఈ మహాసభ అంచెలంచెలుగా ఎదిగి మరి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతైతే మెంబర్షిప్ ఉన్నదో మరి విడిపోయిన తర్వాతగా దాదాపుగా ఎంతో మెంబర్షిప్ ఏర్పాటు చేసినటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారికి మెంబర్షిప్ తీసుకోవాలని, ఇది ముఖ్యంగా ఈ మహాసభను ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే వైశ్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరైతే ఉంటే మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా సమాజంలో మంచిని సాధించిన వాళ్ళు, ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు, అలాంటి వాళ్ళని గౌరవించుకోవడం కోసం ఈ యొక్క మహాసభ ఏర్పాటైంది. సుజాత గారు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నిజామాబాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో వేదిక మీద ఉన్న
ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్తా గారు, జనరల్ సెక్రటరీ మిత్తిడి వెంకటేశ్వర్ గారు, చింతల్ రవి గారు, నేతి రాములు గారు, మరియు హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ సంపతన్న గారు, నిజామాబాద్ మేయర్ మేడం గారు, కార్పొరేటర్ సంతోష్ మమతా గారు, మరియు వేదిక కింద ఉన్న పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి బస్తీ సంఘ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు, గణేష్ అన్న అభిమాన సంఘ సభ్యులందరికీ నమస్సుమాంజలులు. 2 సార్లు ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొంది మన ఆర్యవైశ్యుల పేరు ప్రఖ్యాతులు కాపాడిన ఏకైక వ్యక్తి బిగ్గాల గణేష్ గుప్తా గారు. ఎందుకంటే ఆర్యవైశ్యులకు అవకాశం రావడమే తక్కువ. కుల కారణంగా కానీ, వారసత్వ కారణంగా కానీ, ఆర్థిక కారణమే కానీ, వ్యాపార పరంగానే కానీ మన ఆర్యవైశ్యులకు అవకాశం రావడమే చాలా తక్కువ. అందరం అంటాం ఆర్యవైశ్యులు రాజకీయంగా ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. ఎదగనికి అందరికీ బుద్ధి ఉంది, కానీ ఎక్కిచ్చే అవకాశాలు లేవు. దానికి కారణము డబ్బు బలం, కుల బలం, వారసత్వం లేకపోవడం, మన దగ్గర బ్రోకరిజం లేకపోవడం. ఇన్ని కారణాలు తట్టుకొని కూడా ఏకైక ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే నిలబడి గెలిచిందంటే నిజంగా మనందరికీ గర్వకారణం. అటువంటి మహానాయకుడికి మనము ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారు గెలిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియాలని చెప్పి పట్టణ మరియు జిల్లాల నుంచి వచ్చేసిన బంధుమిత్రులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఒక నాయకుడు ఎదగాలంటే మనలాంటి వారి ప్రోత్సాహం చాలా ఉండాలి. గణేష్ అన్న నిలబడి గెలిచి ఎమ్మెల్యే అయిండు. వారు వస్తూ ఉన్నారు, మన ముఖ్య అతిథి గారు వస్తూ ఉన్నారు. వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరు కూడా దయచేసి వారు లోపలికి రాగానే నిలబడి వామ్ వెల్కమ్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మనందరి ముందర జరుపుకుంటున్నటువంటి పెద్దలు గణేష్ గుప్తా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కల్వకుంట్ల కవిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు కోలేటి దామోదర్ గుప్తా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సోమా భరత్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరినీ కూడా దిగాల మహేష్ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మిగతా వాళ్ళందరూ కూడా వారి స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ రోజు నువ్వే నయ్యా మనసున మహారాజు, అందరి కన్నుల పండుగలని పుట్టిన రోజు. నువ్వే నయ్యా మనసున మహారాజు, అందరి కన్నుల పండుగలని పుట్టిన రోజు. నువ్వే నయ్యా మనసున మహారాజు, అందరి కన్నుల పండుగలని పుట్టిన రోజు. నువ్వే నయ్యా మనసున మహారాజు, అందరి కన్నుల పండుగలని పుట్టిన రోజు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కూర్చొని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ దయచేసి అక్కడ కూర్చోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమౌ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పర ఆనశ్రవన్నోతిభిశ్చేదసాదనౌ శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ హరస్వరీవాజయ ప్రభాజనీపతే ధీనామవిత్రియవదో మహాసరస్వత్యై నమః గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మరస్మై శ్రీగురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానామయగ్రీవముపాస్మహే గురవే సర్వలోకానాభయే భవరోగిణాం దక్షిణామూర్తయే నమః మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం మర్చరః ప్రాచరః ప్రేమేర సువర్చరార్జంత పుత్రికావత ప్రణదుష్టవర్చరాచరః ప్రాచర ఓం యో వేదాం బ్రహ్మణా వేద అమృతేన ప్రతాంబురే తస్మై బ్రహ్మజ యుక్కేత్యం ప్రజాంతరః భాగదేయేనైవైనౌ ప్రణయతే బ్రాహ్మణాయుషేయరుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వదేవతాః సర్వభిరేవైనౌ దేవతాభిరుద్ధరతే యావదేర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే ఏత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయ సర్వస్తోమోదరాత్రవత్తమహద్భవరిహర్వస్యాప్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే శరంజీవ శరదా వర్ధమానయత్యపనిగమో భవరి శరపరి శతందేర్ఘమా మరుదయేనామర్థయంతి శతమేనమేవ శరాత్మానం భవరి శతమనంతం భవరి శతమహేశ్వర్యం భవరి ఆయుర్దా అగ్నే హవిజోయుషానో కృత ప్రతీకో కృతయో నిదేధే కృతం పీత్వామృజార్గవ్యం పిదేవ పుత్రమవిరక్షరాదివం శతమానం భవరి శతాయో పురుష శరేంద్రియ శేవేంద్రియే ప్రతిష్టతే గోత్రాభివృద్ధిరస్తు సమస్త మంగళాని భవంతు రాజద్వారే రాజముఖే సర్వత్ర దిగ్విజయ ప్రాప్తిరస్తు తథాస్తు. ఈనాటి చీఫ్ గెస్ట్ బర్త్డే బాయ్ మా అందరి ప్రియ పెద్ద అన్న గణేష్ అన్న గారికి, మరి ఇక్కడ ఉన్న అందరి సభ్యులందరికీ నమస్కారం. అండ్ అన్న, మీ బర్త్డే అంటే మా అందరికీ పండుగ. సో విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. మే యూ బీ బ్లెస్డ్ విత్ బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్. అండ్ అందరూ ఇక్కడ చాలా బాగా మాట్లాడారు, కానీ నాది ఒక్క మాట ఏంటంటే, మన మొత్తం తెలంగాణ స్టేట్కి ఆర్యవైశ్యుల్లో ఒకటే ఎమ్మెల్యే, అది కూడా మన గణేష్ అన్న. అన్న ఎట్లుంటారంటే, మనం అందరం గర్వపడేలా, అరే ఈయన మా ఎమ్మెల్యే, ఈయన మా వర్గానికి చెందిన మనిషి అని చెప్పుకోనికే మనకంత గర్వంగా చెప్పే లెవెల్లో ఉంటారు అన్న. అంటే మనం లిటరలీ కాలర్ లేపుకునేటట్టు. అన్న చాలా హెల్పింగ్ నేచర్తోని, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తోని అందరినీ దగ్గర తీసుకొని మాట్లాడే నేచర్ అన్నది. సో we are really happy Anna, we are really proud that you are one of us. And without taking much time Anna, thank you so much for giving us this opportunity and wish you a lot more things to come. Hoping to see you as a minister and many many happy returns of the day Anna. Thank you. ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనమందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే, మనకి గత 2 సంవత్సరాలుగా గత 3 సంవత్సరాలుగా అలవాటైపోయిన విషయం, మనకెన్నో పండుగలు వస్తూ ఉన్నాయి. అలానే గణేష్ అన్న బర్త్డే కూడా, మరి బ్రదర్ బర్త్డే కూడా ఒక పండుగలాగా మనం ఏప్రిల్ 17 వచ్చేసరికి గణేష్ గుప్తా గారి బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారికి, మరి అదే రకంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు,
వేదిక వద్దనున్న పెద్దలకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. అందరు కూడా తమ తమ బాధ్యతల్లో ఉన్నవారే. ఈరోజు గణేష్ గుప్తా గారు రెండవసారి కూడా ఏకైక ఎమ్మెల్యేగా నిలవడం మనందరికీ కూడా గర్వకారణం. మనం అందరం ఈరోజు ఒకే ఒక స్లోగన్తో ఉండాలి. ఏంటంటే, కేసీఆర్ గారు ₹1,00,00,000 ఇచ్చినా కోమటిని కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మా కోమటి, ఒక్క కోమటి మా యొక్క తమ్ముడు, మా బ్రదర్ గణేష్ గుప్తా గారు ఉన్నారు. ఆయనకి ఖచ్చితంగా ఈసారి మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా గట్టిగా ఏకకంఠంతో ఈ సభ ద్వారా తెలియజేయాలి. ఒక చిన్న పదవి, పార్టీ పదవి వస్తేనే ఫోన్లో మరి దొరకం, అపాయింట్మెంట్లు ఇవ్వం. అటువంటిది గణేష్ గుప్తా గారు ఏ టైంలో ఫోన్ చేసినా, ఎప్పుడు చేసినా ఎంతో నిగర్వంగా అందరికీ అందుబాటులో, వారు వారి యొక్క కుటుంబం కూడా చాలా వినమ్రతగా అందరికీ ఎంతో మరి అభిమానంతో మన ఇంట్లోని మన ఇంటి సభ్యులాగా కలిసిపోయి ఉంటారు. కాబట్టి వారికి నా మనస్పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, వచ్చే బర్త్డేకి మేము ఇంకా వైభవంగా మేము మిమ్మల్ని మంత్రిగా చూస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు పెద్దలు అమరావతి లక్ష్మణ గారు, ఈరోజు మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు వైశ్య ముద్దుబిడ్డ గణేష్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, విచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ప్రియతమ నాయకులు గణేష్ గుప్తా గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. రెండవసారి ఎమ్మెల్యే గెలిచినారు అనేదానికంటే నిజామాబాద్లో ఉద్దండులు, నిజామాబాద్లో రూరల్లో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు పోటీ చేసినారు. అటువంటి ప్లేస్ లోపల ఇప్పటి వరకు హిస్టరీలో 75,000 మెజారిటీతో గెలిచిన ఘనత మన గణేష్ గుప్తా గారిది. ఇవాళ ఈ సభలో అందరికన్నా సంతోషించదగ్గ వ్యక్తి ఒకడే ఒకరు, బిగాల కృష్ణమూర్తి గారు. పృథ్వోత్సాహంతో తన కన్న కొడుకు ఈ విధంగా ఇంత వైభవంగా ఉన్నాడంటే మహానుభావుడు ఎంతో అదృష్టవంతుడు. ఇలాంటి అదృష్టం ప్రతి కన్న తండ్రికి రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను వాసవి మాతను కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన తెలంగాణ శాసనసభలో ఏకైక శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు దామోదరన్న గారు, అదేవిధంగా బొల్లం సంపత్ కుమార్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ పార్టీ సోమ భరత్ గారికి, మన నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు మన ఎమ్మెల్యే గారి ఫాదర్ మన బిగాల కృష్ణమూర్తి గారికి, మన ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు గారికి, గుండా ప్రకాష్ రావు గారికి, మరి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ముఖ్యంగా ఈ 3వసారి మనం ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మహాసభ ద్వారా జరుపుకుంటున్నాం. కానీ గడిచిన 2 సార్ల కన్నా ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఈసారి శాసనసభ ఎన్నికల తర్వాత మరి అన్న గణేష్ గుప్తా గారు మంచి మెజారిటీతో 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నుంచి మరి మంచి సన్మాన కార్యక్రమం పెట్టాలనే ఆలోచనతో మరి 2-3 సార్లు వారిని మనం అడగడం జరిగింది. మనం గత నెలలో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు అందరికీ కూడా సన్మాన కార్యక్రమం దాదాపు 115 మందికి
సన్మాన కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిపించాలనే ఒక ఆలోచనతోనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, మరి అన్న గణేష్ అన్న గారు, దామోదర్ అన్న గారు, సంపత్ అన్న గారు అందరినీ కూడా పిలిచి ఆ రోజు పెట్టాలనే ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అదే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆ రోజు సన్మాన కార్యక్రమం కూడా పెట్టాలనే ఆలోచన ఉండేది. మన ఏకైక ఎమ్మెల్యే గౌరవనీయులు నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారి జన్మదినం. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని మన కులమంతా సంబరం చేసుకునే రోజు. అటువంటి మంచి కార్యక్రమాన్ని మరి తెలంగాణ వైశ్య మహాసభ పెద్దలు అమరావతి లక్ష్మణ గారు వారితో పాటు కమిటీ సభ్యులందరూ కలిసి మరి మంచి ప్లాన్ చేసినందుకు ప్రప్రథముగా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రెసిడెంట్ గారితో పాటు కమిటీ సభ్యులందరినీ, జిల్లా మహాసభ అధ్యక్షుల్ని, మరి పెద్దలందరినీ కూడా మరి నిజంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే మన వాళ్ళను మనం సత్కరించుకోవడం, మన వాళ్ళను మనం కాపాడుకోవడం అవసరం. ఆశీర్వాదంతో అడుగు ముందుకేసే బీగాల వంశంలో అందరి దీవెనలు పొందే హిందూరు నగరంలో గులాబీ జెండెగరేసే గడప గడప తిరిగిండు సమస్యలను తీర్చిండో. హ్యాపీ బర్త్డే హిందూరు సుందరుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డే నగర ప్రజల రక్షకుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డే హిందూరు సుందరుడా. ఆశీర్వాదంతో అడుగు ముందుకేసే బీగాల వంశంలో అందరి దీవెనలు పొందే హిందూరు నగరంలో గులాబీ జెండెగరేసే గడప గడప తిరిగిండు సమస్యలను తీర్చిండో. మహమూద్ అలీ గారు మరి ఈనాటి మన ముఖ్య అతిథి, మరి అందరితోటి మంచిగుండే వ్యక్తి, అందరివాడు మహమూద్ అలీ గారు. మన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులంటే ఏ కులం ఏ వర్గానికి సంబంధం లేకుండా మన హోంశాఖ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా ఎటువంటి వ్యక్తిని హోంశాఖ మంత్రులుగా చేశారని అందరి వాడుతాను. మంచి మనసున్నవాడు హోంశాఖ మంత్రులు. ఈనాటి మన గణేష్ గుప్తా గారి జన్మదిన మరి కార్యక్రమానికి తెలంగాణ వైశ్య మహాసభ ఆర్గనైజేషన్ చేసిన సందర్భంలో వారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. వారికి స్వాగతం చెప్తూ మరి గణేష్ గుప్తా గారు రెండోసారి ఎమ్మెల్యే. మొదటిసారి ఎమ్మెల్యే అంటే ఏదో ఫ్లూక్లు అయిందండి, టీఆర్ఎస్ వేవ్లు అయిందండి, లేకుంటే కేసీఆర్ గారి దాంట్లో అయిందండి. కేసీఆర్ గారి హవా ఉన్నా కేసీఆర్ గారి మొత్తం రాష్ట్రమే కేసీఆర్ గారిని చూసే ఓట్లేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని చూసే కారు గుర్తును ఓటేసినా కూడా మరి గణేష్ గుప్తా గారి వ్యక్తిత్వం పట్ల అందరు అభిమానించి, అందరు ఆదరించి, నిజామాబాద్ అర్బన్ ప్రజలు ప్రత్యేకించి ఆశీర్వదించి మరి రెండవసారి ఎమ్మెల్యే అయినందుకు మన వైశ్యుల తరఫున నిజామాబాద్ అర్బన్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మునుముందు మీరు ఇంకా మంచి పదవులు రావాలని కేసీఆర్ గారి దృష్టిలో కానివ్వండి, ప్రభుత్వ దృష్టిలో కూడా మంచి పేరుంది. ఒక క్లీన్ ఇమేజ్ తోటి మన వైశ్య కులానికి కూడా రోల్ మోడల్గా అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి మన గణేష్ గుప్తా గారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నాకు ఆశీర్వచనాలు అందించడానికి విచేసినటువంటి పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర చైర్మన్లు కోలేటి దామోదర్ గుప్తా గారు, అదేవిధంగా సంపత్ అన్న గారు, అక్క ఉప్పల శారద గారు, మా చెల్లెళ్ళు మమతా గుప్తా గారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి మోనిక గారు, అదేవిధంగా నిజామాబాద్ మేయర్ గారు సుజాత గారు, కాచం మా సోదరి సుష్మా, అదేవిధంగా సుజాత, మా ఉపల్ శారద దాకా చెప్పిన కదా, మా భరత్ గారు,
అదేవిధంగా శ్రీనివాస్ గారు, ఆగిరి వెంకటేష్ గారు, మా గబ్బుల బాలన్న గారు, మెదక్ సిద్దిపేట నుంచి చేసినటువంటి మా గంప శ్రీనివాస్ గారు, మా వరంగల్ నుంచి విచ్చేసినటువంటి మా ప్రకాష్ భాయ్ గారు, పోల సుధాకరణ గారు, మా నాన్నగారు, అదేవిధంగా కొండ్లే మల్లికార్జున్ గారు, మన వెంకటేశ్వర్ గారు, చింతల రవి గారు, గణేష్ గుప్తా గారు, రామకృష్ణ గారు, మాలింబాయ్ గారు, ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులైనటువంటి అమరావతి లక్ష్మీనారాయణ గారు, మహాసభ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అమరావతి అన్న 3-4 సందర్భాల్లో నాకు అన్నారు, మిమ్మల్ని గౌరవించుకోవడం మా బాధ్యత. ఎవరైనా ఒక పోస్ట్లో ఉంటే సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళని కూడా మేము రవీంద్ర భారతి అందరినీ సన్మానం చేసినాం. మరి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని సన్మానించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అని చెప్తే వివిధ కారణాల వల్ల కాలయాపన జరుగుతూ ఉండే. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడం, మరి ఎలక్షన్ సందర్భంలో మనం సన్మానం చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకోవడం, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉండే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రెండు కలిపి ఒకేసారి చేద్దాం, పుట్టినరోజు సన్మానం అని చెప్పేసి వారు చెప్పడం, వారికి నేను ధన్యవాదం తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా నాకు 2 కళ్ళు, అందరికీ 2 కళ్ళు ఉంటాయి, కానీ ఆ 2 కళ్ళు ఏమంటే, ఒకటి నా నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలైతే, రెండవది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్యులందరూ నాకు ఇంకో కన్ను. ఏకైక ఎమ్మెల్యే, మా ఏకైక ఎమ్మెల్యే అని చెప్పి నేను ఎక్కడ పోయినా నాకు గౌరవిస్తూ ఉన్నాను. మొన్న పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పోయినా కూడా నేను అక్కడ పులివెందులలో ఒక పెళ్ళి ఉంటే పోతే మా లచ్చన్న ఫోన్ చేయగానే అక్కడ ఒక 100 మంది వచ్చి రిసీవ్ చేసుకున్నారు. మరి ఏ కార్యక్రమానికి వెళ్ళినా మా సోదరుడు ఇప్పుడే చెప్తున్నాడు, అన్న నువ్వు మంచిర్యాల రావాలి, నేను పెద్దగా సన్మానం చేసుకుంటామని చెప్పి. మరి ఇంత గౌరవంతో మమ్మల్ని ఆప్యాయంగా ఎక్కడికి పోయినా స్వాగతం పలుకుతా ఉన్నారు. భద్రాచలం పోని, ఖమ్మం పోని, ఎక్కడ పోయినా మాకు భోజనాలు పెట్టి స్వాగతం పలికి చేస్తున్నటువంటి సోదరులు కాబట్టి ఖచ్చితంగా నాకు 2 కన్ను. ఈ గౌరవం అంతా నాకు ఇవ్వడానికి ప్రధానంగా నిజామాబాద్ ప్రజలే నన్ను గెలిపించారు కాబట్టి అది మొదటి కన్ను. అయితే ఈరోజు మా పెద్దలు మహబూబ్ అలీ గారు మేము ఆహ్వానించుకున్నాం. రాష్ట్రంలో చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు. నేను పిలిస్తే రారా? వస్తారు. మేము ఆహ్వానిస్తే ఎవరైనా వస్తారు. కానీ ప్రేమగల వ్యక్తి, ఎవరి ఆశీర్వచనాలు అయితే కరెక్ట్గా ఉంటాయో, ఎవరైతే నెత్తి మీద చేయబెడితే మనకు మంచి జరుగుతుందో అట్లాంటి వ్యక్తి, పెద్ద మనసున్నటువంటి వ్యక్తి మా మహమూద్ అలీ గారు కాబట్టి వారిని మేము ఇక్కడికి ఆహ్వానించినాం. ఒకసారి నిజామాబాద్ విచ్చేసినప్పుడు వారు గెస్ట్ హౌస్లో ఉండకుండా మా ఇంట్లో ఉన్నారు. ఆ రోజు మా నాన్నగారు మహమూద్ అలీ గారు ఒక 2 గంటలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వారి లైఫ్ స్టైల్ గురించి చెప్పినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయినాం. ఈరోజు దేవుడు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా మిమ్మల్ని ఎందుకు ఉంచిర్రో, ముఖ్యమంత్రి గారితో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి మహమూద్ అలీ గారు కాబట్టి ఈరోజు దేవుడు చల్లగా చూసిండు కాబట్టి మరి అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈరోజు అందరి మాటల్లో దాదాపు డౌన్ టు ఎర్త్ అని చెప్పినాం. ఆ డౌన్ టు ఎర్త్ ఉంటేనే ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించారు. నేను నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. ఇక్కడ ఎవరు ఆహ్వానించారు, ఈ గౌరవం మనకు దక్కదు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 2 విషయాలు చెప్తా ఉన్నా. ఎవరికి ఏ అవసరం వచ్చినా నాతో చేతనైన కాడికి, ఈరోజు మేము 2 సార్లు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం, గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం. మా నియోజకవర్గం ఎట్లాగో నేను దాదాపు నెలలో 15 రోజులు నేను మా వాళ్ళతోనే ఉంటాను. ఈరోజు నేను నిజామాబాద్ పోలే, కానీ ఎట్టి పరిస్థితిలో మా అన్నకు శుభాకాంక్షలు తెలవాలని చెప్పేసి అందరు ఇక్కడికి వచ్చాను. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు కొంతమంది నా మిత్రులు పోతే వారు చెప్తా ఉన్నారు, అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ వచ్చిండు, నువ్వు లేవు కానీ నిజామాబాద్లో ఎక్కడ చూసినా నీ ఫోటోలే కనిపిస్తున్నాయి, నీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. అంటే మా వాళ్ళు అంతా ప్రేమతో నిజామాబాద్ అంతా కూడా ఇది చేసిండు. గత 2-3 సంవత్సరాల క్రితం అమరావతి లక్ష్మీనారాయణ గారు నా పుట్టినరోజు తర్వాత ఏదో కార్యక్రమానికి పోయారు. వారు కూడా చెప్పారు, అంటే అంత ప్రేమతో మా సోదరులు కానీ మా సోదరిమణులు కానీ అంత బాగా నిజామాబాద్లో చూసుకుంటా ఉన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వైశ్యులు, చాలామందికి వైశ్యులు అనగానే ధనవంతులు, డబ్బులున్నోళ్ళు, వీళ్ళే నలుగురికి చేసేటోళ్ళని. ఎస్, అది వాస్తవమే. గుడిలు కట్టినా, గోపురాలు కట్టినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా వైశ్యులే ఉన్నారు చాలామంది. కానీ పేదలు కూడా చాలామంది ఉన్నారు. వివిధ సందర్భాల్లో అక్కడక్కడ నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నా తగిన సాయం కూడా నేను చేస్తూ ఉన్నా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎన్నోసార్లు నేను కానీ, దామోదర్ గారు కానీ, సంపత్ గారు కానీ, వివిధ సందర్భాల్లో భరత్ గారు కానీ మేము పోయి పిటిషన్లు ఇచ్చినాం. సార్, మా కార్పొరేషన్ కావాలి. అసెంబ్లీలో కూడా నేను 2 సార్లు కార్పొరేషన్ గురించి మాట్లాడినప్పుడు మరి మొన్న మేనిఫెస్టోలో కార్పొరేషన్ కూడా పెట్టి మరి వారు డిక్లేర్ చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటి వరకు మహాసభకు కానీ వాసవి హాస్పిటల్ ఉంది, మరి మహాసభ ఉంది, హాస్టల్ ఉంది. దేనికి కూడా మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలే. మేము భూమి కూడా తీసుకోలేదు సార్. మీరు అందరికీ ఎన్నో చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు కూడా భూమి కావాలని చెప్పేసి మేము పోయి అడిగినప్పుడు 5 ఎకరాల స్థలాన్ని మరి ప్రభుత్వం తరఫున మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషమైనటువంటి విషయం. అదేవిధంగా ప్రభుత్వంలో ఎంతమంది ఎక్కువ ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు. మరి నిజామాబాద్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇంతకుముందు మన సోదరులు మాట్లాడుతూ చెప్పాను, నిజామాబాద్లో చాలామంది నాయకులు ఉన్నారు, చేయాలనేటటువంటి మా భరత్ గారు చెప్పాను. కానీ 40-45 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధి మేము చేసి చూపించినాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం, మనమే ప్రభుత్వంలో కాబట్టి చేయగలిగినాం. ఈరోజు ఇక్కడ తెలంగాణలో నేను ఎమ్మెల్యేగా ఉన్న మీ వాయిస్ వినిపించడానికి, మన కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మీ వాయిస్ వినిపించడానికి మీ తరపున నేను అసెంబ్లీలో నేను ఉన్నా. కాబట్టి మీ అందరికి అందుబాటులో ఉంటా. ఇంత ప్రేమతో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి ఆదిలాబాద్ వాళ్ళు నాకు కలిశారు, మహబూబ్ నగర్ వాళ్ళు కలిసిరు, ఖమ్మం వాళ్ళు కలిసిరు, చాలామంది వివిధ రంగారెడ్డి జిల్లా వాళ్ళు వచ్చిర్రు, హైదరాబాద్ నుంచి అందరూ వచ్చిర్రు. మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కరీంనగర్ జిల్లా వాసులు వచ్చిర్రు, నల్గొండ జిల్లా వాసులు వచ్చిర్రు, అన్ని జిల్లాలు వచ్చిర్రు. మరి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు నన్ను ఆశీర్వదించడానికి చేసినటువంటి మా అలీంబాయిని నేను మర్చిపోయినా, మా తమ్ముడు మహేష్ బిగాల కూడా ఉన్నాడు స్టేజ్ మీద, వాళ్ళ పేర్లు మర్చిపోయినా. ఒకవేళ పేర్లైనా మర్చిపోయింటే క్షమించండి. మరి ఇప్పుడు పెద్దలు महमूद अली गारिनी माట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. मेरे भाई गणेश गुप्ता साहब को मैं दिल की गहराइयों से, उनकी 48 साल कंप्लीट हुए हैं, 49 में गए, दिल की गहराइयों से आज जन्मदिन पर मुबारकबाद देता हूँ. और उनके खास तौर से उनके वालिद मोहतरम कृष्णामूर्ति साहब को भी आपको जो सुपुत है, भगवान ने बहुत अच्छे सुपुत आपको दिए, उसके लिए मैं आपको अल्लाह की तरफ से मुबारकबाद देता हूँ और आपके बेटे की बर्थडे मुबारकबाद देता हूँ. डाइस पर बैठे हुए मेरे तमाम भाइयों, खासतौर से हमारे हाउसिंग कॉर्पोरेशन के चेयरमैन दामोदर साहब जो मेरे साथ रहते हैं, मैं परसों कुछ दिन पहले हम लोग बहुत देर 1 घंटे तक बात करते रहे. उन्होंने बताया किस तरह अपनी जिंदगी में अमन और सुकून से. मैं बोला एक बात, आपकी कमेटी पीस कमेटी है आपकी, क्योंकि वैश्या कमेटी हमेशा पीस पर काम करती है. और खासतौर से ममता मैडम जो मेरी बेटी की तरह है, उनके इलेक्शन में भी मैं काफ़ी घुमा हूँ. जितने लोग मेरे डाइस पर बैठे हुए, हमारे म्यूनसिपल चेयरमैन साहब और दीगर जितने भी और इस प्रोग्राम में आए हुए तमाम भाइयों को मेरा सलाम और नमस्कार. यकीनन दुनिया में इंसान वही होता है जो दूसरों के लिए जीता. एक बार एक डिबेट में मैं देख रहा था, टीवी में डिबेट चल रहा था, एक शख्स ने दूसरे शख्स से पूछा कि इंसान और जानवर में क्या फर्क है. तो जवाब देने वाला क्या दिया, जो दूसरों के लिए जीता वही इंसान है. दूसरों की खिदमत करना या दूसरों के दुख दर्द में शरीक होना, उनकी सेवा करना, वही दुनिया में सबसे बड़ी इंसानियत है. उसी को इंसान कहा जाता है. वही इंसान हमारे गणेश गुप्ता साहब है. आप जानते हैं पिछले इलेक्शन में आपके जो अभी अभी हुआ है, सारे मुसलमानों ने आपको वोट डाला है. मुस्लिम कैंडिडेट होने के बावजूद भी आपसे प्रेम कर आपको वोट डाला है. ये सबसे बड़ी आपकी मोहब्बत की एक दलील. हमारे बहुत से भाई निजामाबाद से आए हुए, हमारे खान साहब है और बहुत से यहाँ लोग मौजूद हैं. मैं यकीनन आपके वालिद की तरबियत बहुत अच्छी है. मैं जब भी निजामाबाद जाता हूँ ज़रूर इनके घर जाता हूँ और उनके वालिद मोहतरम से, कृष्णामूर्ति साहब से आशीर्वाद लेता हूँ. बहुत देर बैठ के बात करता हूँ. कभी वापस नहीं आया उनके घर के बगैर गए. तो यही जब प्यार होता है, यही सबसे बड़ी चीज़ है. दुनिया में इंसान कुछ बांट सकता है तो वो मोहब्बत और प्यार बांट सकता है. वही इस फैमिली में
कूट कूट कर भरा हुआ है। ये सारी फैमिली उसी तरह है, सबको मोहब्बत बांटती है, मोहब्बत से काम करती है, तो ये बहुत जरूरी है। यकीनन अच्छे लोगों की कदर होती है, अच्छे लोगों को लोग नहीं भूलते। बहुत दूर दूर से भी यहाँ पर आए आपको मुबारकबाद देने के लिए। मैं आज यही दुआ करता हूँ अल्लाह ताला से कि भगवान से कि अल्लाह आपको अच्छी सेहत दे, आपको और तरक्की दे और भी लोगों की सेवा करने का मौका दे। यही बात कहते हुए, चूंकि काफी देर से प्रोग्राम चल रहा है, मैं भी बहुत दूर था, मगर इनकी मोहब्बत ऐसी थी, बराबर मुझे काफी दूर से खींच कर लाई है। इसलिए लाइए कि इनके पास, इनकी फैमिली के पास कूट कूट कर प्यार भरा है। ये लोगों से प्यार करते हैं, प्यार से बात करते हैं, और जब घर जाते हैं तो ऐसी खातिरदारी करते हैं जैसा अपने घर में अपन रहते हैं। तो मैं दिल की गहराई से जन्मदिन की मुबारकबाद देते हुए अपनी बात खत्म करता हूँ, और यही है, अल्लाह ताला से दुआ करता हूँ आपको हमेशा सेहतमंद रखे, तरक्की दे और भी आपके रुतबे बुलंद करते रहे। यही हमारी दुआएं आपके साथ है। खुदा हाफिज, जय तेलंगाना, जय। నువ్వే నువ్వేనయ్యా మనసున మహారాజు, మా అందరి కన్నుల పండుగలా నీ పుట్టినరోజు. నువ్వే నువ్వేనయ్యా మనసున మహారాజు, మా అందరి కన్నుల పండుగలా నీ పుట్టినరోజు. నువ్వే నువ్వేనయ్యా మనసున మహారాజు, మా అందరి కన్నుల పండుగలా నీ పుట్టినరోజు. నువ్వేనయ్యా మనసున మహారాజు, మా అందరి కన్నుల పండుగలా నీ పుట్టినరోజు. నువ్వేనయ్యా మనసున మహారాజు, మా అందరి కన్నుల పండుగలా నీ పుట్టినరోజు. నువ్వేనయ్యా మనసున మహారాజు, మా అందరి కన్నుల పండుగలా నీ పుట్టినరోజు. బర్త్డేలు నగర ప్రజల రక్షకుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సుందరుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నగర ప్రజల రక్షకుడా. నగరాన్నందంగా తీర్చిదిద్దిండు, అభివృద్ధి చేసిండు, అలుగని కనితీరుడు. ఆశీర్వాదంతో అడుగు ముందుకేసే బీగాల వంశంలో అందరి దీవెనలు పొందే. ఇందూరు నగరంలో గులాబీ జెండెగరేసే, గడప గడప తిరిగిండు, సమస్యలను తీర్చిండు. నమస్తే, విధులు స్వాగతం లక్ష్మణ సమాజం. మరి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బిగాల గుప్తా గారి బర్త్డే మరి ఆర్యవైశ్య మహాసభ సందర్భంగా జలవిహారంలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ కొంతమంది ఆర్యవైశ్య మహిళలను వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. గణేష్ గుప్తా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా ఆర్యవైశ్య ఒకే ఒక ఎమ్మెల్యే, అలా కాకుండా ఎంతోమంది ఎమ్మెల్యేలు రావాలని, రాజకీయాల్లో ఎంతోమంది వైశ్యులు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా ఏకైక ఎమ్మెల్యే అని మేము కిందసారి బాగా మురిసిపోయాము. మమ్మల్ని అమ్మవారు మళ్ళీ కూడా చిన్నబుచ్చకుండా మరొకసారి గెలిపించి మళ్ళీ గణేష్ గుప్తా గారిని ఎమ్మెల్యే చేయడం ఆ అమ్మవారికి మేము ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారికి మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాలని కేసీఆర్ గారికి ఈరోజు మా ఆర్యవైశ్యులందరూ కూడా
మేము సంఘటితంగా ఈ యొక్క ఆసక్తిని తెలిపాము. తప్పకుండా ఈసారి రానున్న మంత్రివర్గ విస్తరణలో వారికి చోటు లభించాలని కోరుకుంటున్నాం. మన వైశ్య జాతికే చాలా గర్వకారణము గణేష్ అన్న ఎమ్మెల్యే కావడము. గణేష్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు మన ఆర్యవైశ్యుల ఏకైక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నుంచి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆర్యవైశ్య మహాసభ పిలుపు మేరకు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేశారు. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం ఏంటంటే మరి ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేను అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మా సామాజిక వర్గానికి సంబంధించిన రెండోసారి మళ్ళీ తిరిగి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి బిగాల గణేష్ గుప్తా గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. బిగాల గణేష్ గుప్తా గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్యవైశ్య మహాసభ తరఫున ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళనందరినీ సత్కరిస్తూ ఉంటాం. మరి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి బిగాల గణేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో ఈరోజు 17 ఏప్రిల్ రోజు మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారు తన ఆధ్వర్యంలో మరి మహాసభ అంతా టీం కూడా కలిసి ఇక్కడ తనని సత్కరించడం జరిగింది. మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ గారు కూడా అటెండ్ అయ్యారు. మరియు మిగతా వైశ్య సోదరులు ఏదైతే చైర్మన్స్గా ఇచ్చారో నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళు కూడా బొల్లం సంపత్ కుమార్ గారు మరియు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా గారు, అదేవిధంగా సోమా భరత్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇది ఆనవాయితీ కొనసాగుతుంది. 100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మహాసభ ఇలాంటి కార్యక్రమాల కోసమే ఏర్పాటు చేయడమైనది. ఇదే విధంగా వైశ్యులు ఇంకా ఉన్నత స్థానాలను ఎదిగి మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలని, అన్ని పార్టీలు వైశ్యులను గుర్తించాలని, మా ఐక్యమత్యంగా ఉన్నామని చెబుతూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాచం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా ప్రియతమ నాయకులు వైశ్య కుల పెద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మరి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ గుప్తా గారికి మహాసభ ఆధ్వర్యంలో మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఇది 3వసారి. మరి వారి కోసం మీ అందరికీ తెలిసిన విషయమే. గణేష్ గుప్తా గారు గతంలో నిజామాబాద్లో అర్బన్లో గతంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికన్నా ఎక్కువ దాదాపు 75,000 మెజారిటీతో వారు గెలవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ లోపల వైశ్యుల యొక్క సంస్థలకు కోట్ల రూపాయల నిధులు కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించిన ఘనత కూడా గణేష్ గుప్తా గారిదే. వారు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి. ఈరోజు బిగాల గణేష్ బర్త్డే సందర్భంగా 4వ సంవత్సరం. మొదటి సంవత్సరం మేము ఆరంభించాము. సో 4వ సంవత్సరం ముగించింది ఈరోజు. ఫస్ట్ డే అవోపా నుంచి బిగాల గణేష్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి వారిని పొలిటికల్గా ఒక మీటింగ్ పెట్టదలిచినాం. సో ఆ మీటింగ్ సక్సెస్ అయ్యి వారు ఎమ్మెల్యే గెలిచారు మా ఆధ్వర్యంలో, ప్లస్ రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. సో చాలా సంతోషం బిగాల గణేష్ గారికి. ఈరోజు జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ తెలంగాణ ప్రజలకు ప్లస్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వైజ్గా వాళ్ళు సహకరించిన వారందరికీ శుభాభివందనలు. మన ఏకైక వైశ్యుడు బిగాల గణేష్. సో వారు పుట్టినరోజు సందర్భంగా 33 జిల్లాలలో మహిళలను సెలెక్ట్ చేసి బిగాల గణేష్ యువసేన ప్లస్ శ్రీకాంత్ వీరి అందరి ఆధ్వర్యంలో ఉమెన్స్ పార్లమెంట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వారికి అందరికీ బహుమానము ప్లస్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.